హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో స్టాక్ మార్కెట్లో ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది స్టాక్స్ గురించి అనలైజ్ చేస్తున్నప్పుడు మీరు వేరియస్ పారామీటర్స్ చూసుంటారు. లైక్ మార్కెట్ క్యాపిటలైజేషన్, పిఈ రేషియో, ఈపీఎస్, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్, ఇలా డిఫరెంట్ టర్మినాలజీ చూసి ఒక్కోసారి ఏంటి టర్మినాలజీ అంతా అని చెప్పి కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో ఈరోజు వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో బేసిక్ టర్మినాలజీ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి స్టాక్ యొక్క బేసిక్ అనాలిసిస్ చేయడం మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూపించిన టర్మ్స్ అన్ని కవర్ చేస్తాను. ఫస్ట్ మార్కెట్ క్యాప్ అంటే ఏంటి, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ ఏంటి, డివిడెండ్, ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్, పిఈ రేషియో అండ్ పీబీ రేషియో. సో ఫస్ట్ ఒకసారి ఈ టర్మ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నేను ఒక స్టోరీ ఫార్మాట్లో, అంటే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ప్రాఫిట్స్ ఇన్వెస్టర్ చేతిలోకి వచ్చేంత వరకు ఈ టర్మ్స్ ఎక్కడొస్తాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాపర్గా మొత్తం ఒక స్టోరీ ఫార్మాట్లో మీకు ఒక బిజినెస్ గురించి కంప్లీట్గా అర్థమయ్యేలా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంపల్సరీగా ఏ స్టాక్ గురించి అయినా ఫండమెంటల్ అనాలిసిస్ ఈజీగా చేయగలిగేలా నేను మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు ఈ వీడియో చూడండి. సో మీరు ఎవరికైనా ఆల్రెడీ ఈ టర్మ్స్ అనేవి తెలిసినట్లయితే సో మీరు ఆ స్టోరీ కనుక చూడాలి అనుకుంటే సెకండ్ హాఫ్ నుంచి కంటిన్యూ అయిపోవచ్చు డైరెక్ట్గా. సో స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నేను లాస్ట్ వీడియోలో వ్యూవర్స్ని ఒక రిక్వెస్ట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్కి నేను 2 నేమ్స్ ఇచ్చి ఆ రెండింటిలో ఏదైతే బాగుంటుందో సజెస్ట్ చేయమని చెప్పి అడిగాను. సో ఆ 2 నేమ్స్ వచ్చేసరికి ఫస్ట్ నేమ్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి పవర్ ఆఫ్ కాంపౌండింగ్. దీంట్లో మీరు ఈ 2 పేర్లలో ఏదైతే బాగున్నాయో సజెస్ట్ చేస్తే నేను వాటిని నా యూట్యూబ్ ఛానల్కి నేమ్ చేసుకుంటాను. సో లాస్ట్ వీడియోలో కూడా ఎక్కువ రెస్పాన్సెస్ రాలేదు. సో అందుకని ఈ వీడియోలో అయినా అట్లీస్ట్ ఏ ఛానల్ నేమ్ అయితే బాగుంటుందో మీరు కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు ద వీడియో. సో మన ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి మార్కెట్ క్యాపిటలైజేషన్. అసలు ఏంటి మార్కెట్ క్యాప్? సో దీన్ని జనరల్గా కొన్నిసార్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ అని ఫుల్గా పిలుస్తారు, కొన్నిసార్లు మార్కెట్ క్యాప్ అని పిలుస్తారు. రెండు సేమే. మార్కెట్ క్యాప్ అంటే అసలు ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఒక కంపెనీ సైజుని మెజర్ చేయడానికి మార్కెట్ క్యాప్ వాడతాము. సో సైజ్ అంటే ఇప్పుడు సపోజ్ రిలయన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎస్ బ్యాంక్ ఉంది. ఈ 2 కంపెనీల్లో ఏది పెద్దది అని చూడడానికి వాడే పారామీటర్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ పేరు వినగానే తెలియని వాళ్ళకి ఇదేదో చాలా టెక్నికల్ టర్మ్ ఏమో అనిపించవచ్చు, కానీ చాలా సింపుల్ టర్మ్ ఇది. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేయక్కర్లేదు. సింపుల్గా ప్రజెంట్ ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని ఎగ్జిస్టింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీకి 2 మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్. సింపుల్గా చెప్పాలంటే వన్ వర్డ్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఆ కంపెనీ వర్త్, ఇన్వెస్టర్స్ ఆ కంపెనీకి ఎంతైతే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారో అదే మార్కెట్ క్యాపిటలైజేషన్. సో అంతకుమించి దీనికి వేరే సిగ్నిఫికెన్స్ ఏం లేదు. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది డైలీ మారుతూ ఉంటుంది. సో అంటే మనం ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ని టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి డైలీ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది, అంటే డైలీ అంటే ఎవ్రీ సెకండ్ మారుతూ ఉంటుంది. సో ఎవ్రీ సెకండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా మారుతూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం చూస్తుంది ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ నేను హైలైట్ చేశాను కదా, ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్లో టోటల్ ఎన్ని షేర్లు ఉన్నాయంటే 2 lakh షేర్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్. దాన్ని మనం ప్రజెంట్ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్ ప్రైస్ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్లో షేర్ ప్రైస్ ఎంత ఉందంటే 11 రూపీస్ ఉంది. సో 2 lakhs నెంబర్ ఆఫ్ షేర్స్ని 11 రూపీస్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 22 lakh ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ 0.22 crore ఉంది. సో ఇట్స్ నథింగ్ బట్ 22 lakhs. సో సింపుల్ ఫ్రెండ్స్, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ప్రైస్ ఆఫ్ ద స్టాక్ మల్టిప్లైడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. దీని కిందే మార్కెట్ క్యాప్ ఎఫ్ఎఫ్ ఉంది ఫ్రెండ్స్, అది నథింగ్ బట్ ఫ్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాప్. దాని గురించి నేను నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను మీకు అదేంటి అనేది.
ఫ్రెండ్స్, 2 days బ్యాక్ నేను ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక వీడియో చేశాను. 2.5 lakh వర్త్ ఉండే షేరు 11 రూపీస్కి ట్రేడ్ అవుతుంది అనేసి. సో ఆ వీడియోలో ఒక వ్యూవర్ కామెంట్ పెట్టారు. ఆ వ్యూవర్ ఎవరో కాదు, నా ఫ్రెండే. సో తన కామెంట్ ఏమని పెట్టాడంటే, ఇది 11 రూపీస్ ట్రేడ్ అవుతున్న షేరు, సో అది ఆల్రెడీ 2.5 lakh వర్త్ అయినా కానీ నేను అమ్మగలిగేది 13 రూపీస్కే కదా, సో నాకేంటి ఉపయోగం అని చెప్పేసి అడిగాడు. సో ఆల్రెడీ ఆ వీడియో చూసుంటే ఓకే, చూడకపోతే పైన ఈ ఐ బటన్లో ఆ వీడియో డిస్క్రిప్షన్, ఆ వీడియో లింక్ ఇస్తాను నేను. సో ఆ వీడియో చూడండి, మీకు 2.5 lakh వర్త్ ఉండే షేరు 11 రూపీస్కి ఎందుకు ట్రేడ్ అవుతుందని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ విషయానికి వస్తే, మా ఫ్రెండ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి, ఇక్కడ ఈపీఎస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది 11 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ 2729 రూపీస్ ఉంది. సో నార్మల్గా స్టాక్ ప్రైస్కి లో 10% ఎప్పుడైనా మ్యాక్సిమమ్ నేను చూసిన ఎర్నింగ్ పర్ షేర్ ఉంది. క్లియర్గా ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ అంత హైలో ఉండడమే క్లియర్ సైన్ దానికి, ఇది స్టాక్ 2.5 lakh వర్త్ అని. సో అదే కాదు, సో ఇంత హయ్యర్ ఈపీఎస్ ఉండడం వల్ల మనకి డివిడెండ్ కూడా వస్తుంది. సో ఆ డివిడెండ్ అనేది స్టాక్ ప్రైస్కి మెనీ ఫోల్డ్ ఉంటుంది. సో మా ఫ్రెండ్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఇది మీరు వెంటనే దీన్ని అమ్మాల్సిన అవసరం లేదు. మీకు వచ్చే డివిడెండ్సే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికంటే మెనీ ఫోల్డ్ రిటర్న్స్ వస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసరికి, మీరు దీన్ని డైరెక్ట్ రెగ్యులర్ స్టాక్ మార్కెట్లో అమ్మలేకపోవచ్చు, కానీ బయట గ్రే మార్కెట్లో అమ్మచ్చు. ప్రజెంట్ ఈ స్టాక్కి గ్రే మార్కెట్లో ఉన్న వాల్యూ 1 lakh రూపీస్ వరకు ఉంది. సో ఇంప్లిసిట్ వాల్యూ అయితే 2.5 lakh ఈ స్టాక్ది, కానీ దీన్ని రెగ్యులర్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ లేదు కాబట్టి, అంటే ట్రేడింగ్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంది, బట్ దాన్ని ప్రజెంట్ అంటే అదున్న సిచ్యువేషన్కి క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే లాస్ట్ వీడియో ఇంకోసారి చూస్తే అర్థమవుతుంది. సో అది లేదు కాబట్టి ఇంకా 2.5 lakh వర్త్ షేరు డిస్కౌంట్లో గ్రే మార్కెట్లో 1 lakh షేర్ ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్లో 11 రూపీస్ దగ్గర ఉంది. సో ఐ బటన్లో ఉన్న వీడియో ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అన్ని క్లారిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వస్తే, ఇక్కడ చూపిస్తున్న లిస్టు ఇండియాలో కల్లా హయ్యెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న టాప్ 15 కంపెనీస్. ఇండియాలో హయ్యెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ రిలయన్స్ ఫ్రెండ్స్. ఇది 13 ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ 13.44 lakh crore ఉంది. సో దీన్ని మనం డాలర్ టర్మ్స్లో కన్వర్ట్ చేస్తే ఇది $180 billion ఫ్రెండ్స్. సో ఇండియాలో హయ్యెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ $180 billion వర్త్. సో రూపీస్తో 13.44 lakh crores. అదే మనం వరల్డ్ మొత్తంలో చూస్తే, ప్రపంచం మొత్తం మీద హయ్యెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ యాపిల్ ఫ్రెండ్స్. సో మీలో చాలామంది ఐఫోన్ వాడుతుంటారు. సో ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసే యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి $2000 బిలియన్ ఫ్రెండ్స్. సో ఇది లిటరల్లీ యాపిల్ యొక్క మార్కెట్ క్యాప్ రిలయన్స్ కంటే కూడా మోర్ దాన్ 11 times ఉంది ఫ్రెండ్స్. సో వరి అవ్వాల్సిన విషయం ఏం లేదు, ఇండియా డెవలపింగ్ ఎకానమీ. సో నెక్స్ట్ 3-4 yearsలో 3-4 years చాలా ఆప్టిమిస్టిక్. ఒక 10 yearsలో రిలయన్స్ షేర్ మళ్ళీ 10 times అయింది అనుకుంటే, సో రిలయన్స్ కూడా $1800 billion, క్లోజ్ టు $2000 billion రీచ్ అవుతుంది. సో లెట్స్ బీ ఆప్టిమిస్టిక్. సో ఇక్కడ చూపిస్తున్నవి టాప్ 15 కంపెనీస్ ఇన్ ఇండియా బై మార్కెట్ క్యాప్. హైయెస్ట్ మార్కెట్ క్యాప్ 13.44 lakh ఉంది. 15th కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 1,86,000 crores ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూపిస్తున్న టాప్ 10 కంపెనీస్లో నా పోర్ట్ఫోలియోలో అయితే టాప్ 10 అన్ని కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టిల్ ఐటీసీ వరకు ఉన్న టాప్ 10 కంపెనీస్ అన్నీ కూడా నా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. సో నేనైతే ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్ కంపెనీసే ప్రిఫర్ చేస్తాను కంపేర్ టు స్మాల్ క్యాప్ ఆర్ పెన్నీ స్టాక్స్. సో నెక్స్ట్ వస్తే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఫ్రెండ్స్. సో ఈ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ క్యాపే. సో మార్కెట్ క్యాప్కి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం మార్కెట్ క్యాప్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కంపెనీకి ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ని మల్టిప్లై చేస్తాం షేర్ ప్రైస్ తోటి. అదే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే ఓన్లీ
అంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్లో నుంచి ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీ ఓనర్స్ వాళ్ళకి ఎన్నైతే షేర్స్ ఉన్నాయో అవి ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన ఎన్నైతే షేర్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మల్టిప్లై చేస్తాము. అలా ఎందుకు చేస్తారు అంటే ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్స్ అనేవి వాళ్ళు రెగ్యులర్గా మార్కెట్లో కొనడం అమ్మడం అనేది చేయరు. వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని షేర్స్ వాళ్ళకి అలాట్ చేసుకుంటారు. తర్వాత లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ హోల్డ్ చేస్తారు. అప్పుడప్పుడు స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్ అమ్ముతుంటారు తప్ప వాళ్ళు ఆ షేర్స్ అనేది ఎప్పుడు కూడా అమ్మడం కొనడం చేయరు. సో బయట వాళ్ళ ప్రమోటర్స్ దగ్గర ఉన్న షేర్స్ కాకుండా బయట ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిని మాత్రమే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్కి కన్సిడర్ చేస్తారు. సో ఇంకా మోర్ డీటెయిల్గా నేను స్టోరీలో మీకు మార్కెట్ క్యాప్కి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్కి డిఫరెన్స్ బాగా అర్థమయ్యేలా స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విషయానికి వస్తే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఎక్కడ వాడతారు అంటే, సో మనకి నిఫ్టీ 50 షేర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఈ ఒక నిఫ్టీ 50 అనే కాదు, ఏ ఇండెక్స్లోకైనా కానీ ఒక స్టాక్ని యాడ్ చేసేటప్పుడు వాటి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ కన్సిడర్ చేస్తారు. సపోజ్ ఒక స్టాక్ ఏదైనా కానీ నిఫ్టీ 50లోకి యాడ్ అవ్వాలంటే దాంట్లో ఉన్న ఒక కండిషన్ ఏంటంటే, నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయి. సో 50th స్టాక్ లాస్ట్ స్టాక్ ఏదైతే ఉందో దానికంటే కూడా 1.5 టైమ్స్ ఈ కొత్త కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఉంటేనే అది నిఫ్టీ 50లోకి యాడ్ అవ్వడానికి ఎలిజిబుల్. ఒక కండిషనే కాదు, ఇంకా 5-6 కండిషన్స్ ఉన్నాయి. అన్ని కండిషన్స్ మీట్ అయితే దెన్ ఆ కంపెనీ నిఫ్టీ 50లోకి వెళ్తుంది. రీసెంట్గా దివీస్ ల్యాబ్స్ ఫ్రెండ్స్, దివీస్ ల్యాబ్స్ అండ్ ఎస్బీఐ లైఫ్ ఈ రెండు కూడా నిఫ్టీ 50లోకి ఎంటర్ అవ్వడానికి ఎలిజిబుల్ అయ్యాయి. సో భారతీ ఇన్ఫ్రాటెల్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ ఈ రెండింటిని నిఫ్టీ 50లో నుంచి తీసేసి దివీస్ ల్యాబ్స్ అండ్ ఎస్బీఐ లైఫ్ని నిఫ్టీ 50లోకి యాడ్ చేస్తున్నారు. సో ఈ రెండు కూడా ఆ కండిషన్ మీట్ అయ్యాయి. ఈ రెండు కంపెనీల మార్కెట్ క్యాప్ 50th అండ్ 49th కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ కంటే కూడా 1.5 టైమ్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అదర్ కండిషన్స్ కూడా ఉన్నాయి. సో నేను ఇంకొక వీడియోలో నిఫ్టీ 50లోకి యాడ్ అవ్వాలంటే కంపెనీకి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ గురించి కూడా స్టోరీలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం నెక్స్ట్ పారామీటర్కి వస్తే ఫేస్ వాల్యూ ఫ్రెండ్స్. ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే అదొక ఫిక్స్డ్ నెంబరు. ఫేస్ వాల్యూ వచ్చేసరికి స్టాక్ అలాట్ చేసినప్పుడు అంటే ఇనీషియల్గా ఎప్పుడైతే కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారో ప్రతి స్టాక్కి ఒక ఫేస్ వాల్యూ అనుకుంటారు. సో దానికి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఏం లేదు. దానికి ఉన్న ఓన్లీ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి డివిడెండ్ అండ్ స్ప్లిట్ విషయంలో. సో డివిడెండ్ అనౌన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫేస్ వాల్యూలో ఎంత పర్సంటేజ్ డివిడెండ్ ఇస్తారనేది అనౌన్స్ చేస్తారనమాట. సపోజ్ టీసీఎస్ యొక్క ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంటుంది ఫ్రెండ్స్. సో టీసీఎస్ సపోజ్ 5 రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేస్తుంది అంటే సో 500% డివిడెండ్ ఇస్తుందనేసి చెప్తారు. సో 500% అనగానే స్టాక్ ప్రైస్కి 500% అంటే 5 టైమ్స్ అనేసి కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అది ఎప్పుడు కూడా స్టాక్ ప్రైస్కి 500% కాదు, జస్ట్ ఫేస్ వాల్యూకి 500%. సో ఈ ఫేస్ వాల్యూ ఇంపార్టెన్స్ అనేది ఓన్లీ డివిడెండ్ ఇష్యూ చేసేటప్పుడు, అట్ ద సేమ్ టైం స్ప్లిట్ అప్పుడు కూడా ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్. సో స్ప్లిట్ అంటే స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోయినప్పుడు దాన్ని చిన్నదిగా చేయడానికి. సో రీసెంట్గా ఐకన్ మోటార్స్ షేర్ ప్రైస్ అది 22,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉండేది. సో దాన్ని 1:10 కింద స్ప్లిట్ చేశారు. ఫేస్ వాల్యూ అప్పటి వరకు 10 రూపాయలు ఉండేది, దాన్ని 1 రూపీ చేశారు. సో మనం క్లియర్గా ఆ లేటెస్ట్ స్టేజ్లో మీకు ఫేస్ వాల్యూ గురించి కూడా క్లియర్గా స్టోరీలో అర్థమవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, డీమార్ట్ ఐపీఓ ఇష్యూ చేసినప్పుడు ఒక్కొక్క షేర్ యొక్క ఈక్విటీ వాల్యూ 10 రూపీస్ ఉంది. సో నార్మల్గా స్టాక్ మార్కెట్లో ఇనిషియల్గా అంటే 95% ఆఫ్ ద కంపెనీస్ యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీసే ఉంటుంది. లేటర్ ఆన్ అవి స్ప్లిట్ అయినప్పుడు 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ అలా తగ్గుతూ వస్తుంది. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ విషయానికి వస్తే డివిడెండ్. సో డివిడెండ్ అంటే ఏంటి అంటే, ఒక కంపెనీ ఉంది ఫ్రెండ్స్, ఆ కంపెనీలో మనం ఎప్పుడైనా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాము అంటే 2 రీజన్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్టాక్ ప్రైస్ పెరిగి మనకి క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి డివిడెండ్. సో డివిడెండ్ అనేది మనకి ఆ క్యాపిటల్ అప్రిషియేషన్తో పాటు వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్. సో ఇదేంటంటే కంపెనీ 1 ఇయర్ మొత్తం బిజినెస్ చేసినప్పుడు కొంత రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూలో ఎక్స్పెన్సెస్ తీసేయగా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్లోనే కొంత పార్ట్ని కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ కోసం వాడుకొని మిగిలిన డబ్బుల్ని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దాన్ని డివిడెండ్ అంటారు.
సో ఇది చెప్పాలంటే మీకు క్యాపిటల్ అప్రిషియేషన్ ఇన్కమ్తో పాటు బోనస్ ఇన్కమ్ అని చెప్పాలి. నార్మల్గా రెగ్యులర్గా డివిడెండ్ ఇన్కమ్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 1% టు 3% అలా ఉంటుంది. కొన్ని స్టాక్స్ అయితే కోల్ ఇండియా అలాంటి స్టాక్స్ అయితే 10% డివిడెండ్ కూడా ఇస్తాయి. కానీ ఎప్పుడు కూడా డివిడెండ్ చూసి అయితే ఇన్వెస్ట్ చేయకూడదు. క్యాపిటల్ అప్రిషియేషన్ ఏ స్టాక్ అయితే బాగా ఇస్తుంది అన్నది చూసుకొనే మనం ఇన్వెస్ట్ చేయాలి. సో డివిడెండ్ గురించి చెప్తున్నాం కాబట్టి డివిడెండ్ గురించి మీకు తెలుసుకోవాల్సిన ఇంకో 3 టర్మ్స్ ఉన్నాయి. డివిడెండ్ ఈల్డ్, రికార్డ్ డేట్ అండ్ ఎక్స్ డివిడెండ్ డేట్. ఏం లేదు ఫ్రెండ్స్, సపోజ్ నేను ఇందాక చెప్పాను కదా, టీసీఎస్ యాక్చువల్గా నేను ఇందా ₹5 అని ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. నేను టీసీఎస్ ఇచ్చే డివిడెండ్ నార్మల్గా ఇయర్ మొత్తం మీద ₹20, ₹25 అలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రజెంట్ టీసీఎస్ ప్రైస్ 2000 ఉంది అనుకుంటే టీసీఎస్ ₹20 డివిడెండ్ ఇచ్చింది అంటే, సో మామూలుగా టీసీఎస్ ఫేస్ వాల్యూ ₹1 ఉంది. సో అది 2000%. సో డివిడెండ్ ఈల్డ్ వచ్చేసరికి నువ్వు ఇన్వెస్ట్ చేసిన అంటే పర్ షేర్ మార్కెట్ ప్రైస్లో ఎంత పర్సంటేజ్ ఆ డివిడెండ్ అమౌంట్ ఉంది అని చెప్పేది డివిడెండ్ ఈల్డ్. సో సపోజ్ టీసీఎస్ ₹20 డివిడెండ్ ఇచ్చింది అంటే టోటల్ ఒక్కొక్క టీసీఎస్ షేర్ ప్రైస్ 2000 ఉంది అంటే దాన్ని ఆ ₹20 2000లో ఎంత పర్సంటేజ్ ఉందని చెప్పేదే డివిడెండ్ ఈల్డ్ ఫ్రెండ్స్. సో నార్మల్గా ఇక్కడ డివిడెండ్ ఈల్డ్ 1% ఉంటుంది. సో ఇది డివిడెండ్ ఈల్డ్కి ఫార్ములా. నెక్స్ట్ రికార్డ్ డేట్ వచ్చేసరికి కంపెనీ డివిడెండ్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ డివిడెండ్ అనేది ఎవరికి ఇవ్వాలి అంటే నార్మల్గానే స్టాక్స్ డైలీ హ్యాండ్స్ మారుతూ ఉంటాయి, ట్రేడర్స్ హ్యాండ్స్. సో అది ఎవరికి ఇవ్వాలి అని డిసైడ్ చేయడం కోసం రికార్డ్ డేట్ అని చెప్పేసి ఒక డేని పెట్టుకుంటారు. సో నార్మల్గా ఈరోజు అనౌన్స్ చేసి 1 మంత్ తర్వాత రికార్డ్ డేట్ పెడితే ఈరోజు September 4th కదా, October 4th రికార్డ్ డేట్ అని చెప్పేసి పెట్టారు అంటే దాని మీనింగ్ ఏంటంటే October 4th ఎండ్ ఆఫ్ ద డే ఎవరి అకౌంట్లో అయితే ఎవరి డిమాట్ అకౌంట్లో అయితే షేర్స్ ఉన్నాయో వాళ్ళకి డివిడెండ్ ఇన్కమ్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. సో రికార్డ్ డేట్ ఇంపార్టెన్స్ అది. సో రికార్డ్ డేట్ ఎండ్ ఆఫ్ ద డే కల్లా ఆ షేర్స్ మీ డిమాట్ అకౌంట్లో ఉంటే మీకు డివిడెండ్ వస్తుంది. సో అది కాకుండా ఎక్స్ డివిడెండ్ డేట్ అంటే ఏంటంటే నార్మల్గా ఇండియాలో ట్రేడ్ సైకిల్ T+2 ఫ్రెండ్స్. అంటే మీరు ఈరోజు స్టాక్ కొంటే 2 days తర్వాత ఆ స్టాక్ అనేది మీ డిమాట్ అకౌంట్లోకి వస్తుంది. సో రికార్డ్ డేట్ ఈవినింగ్ కల్లా షేర్ మీ డిమాట్ అకౌంట్లో ఉండాలంటే దానికంటే 2 days ముందే మీరు ఆ స్టాక్ కొని పెట్టుకొని ఉండాలి. సో ఎక్స్ డివిడెండ్ డేట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏ రోజు అంటే మీరు ఏ రోజు వరకు అయితే మీరు స్టాక్ కొనగలరో డివిడెండ్ ఇన్కమ్ తీసుకోవడానికి దాని ముందు రోజునే ఎక్స్ డివిడెండ్ డేట్ అంటారు. నార్మల్గా సపోజ్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సో ఫ్రైడే రికార్డ్ డేట్ ఇచ్చారు అంటే మీరు వెడ్నెస్డే రోజు మీరు స్టాక్స్ కొని పెట్టుకుంటే ఫ్రైడే ఈవినింగ్కి స్టాక్స్ మీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి. సో ఈ సిచ్యువేషన్లో థర్స్డే వచ్చేసరికి ఎక్స్ డివిడెండ్ డేట్ అంటే థర్స్డే కంటే ముందు రోజే మీరు స్టాక్స్ కొంటే ఆ డివిడెండ్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ ఫ్రైడే రికార్డ్ డేటు అండ్ అట్ ద సేమ్ టైం థర్స్డే ఎక్స్ డివిడెండ్ డేటు. వెడ్నెస్డే రోజు మీరు స్టాక్ కొనేసి ఉండాలి ఎక్స్ డివిడెండ్ డేట్ కంటే ఒక రోజు ముందే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎర్నింగ్స్ పర్ షేర్ ఫ్రెండ్స్. ఎర్నింగ్స్ పర్ షేర్ ఏం లేదు, ఇది టోటల్ ఎర్నింగ్స్ బై ద కంపెనీ డివైడెడ్ బై ద అవుట్స్టాండింగ్ షేర్స్. సో సపోజ్ ఒక కంపెనీ టోటల్ ఎర్నింగ్స్ 2000 crores వచ్చింది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 20 crores షేర్స్ ఉన్నాయి అంటే, సో ఆ రెండు డివైడ్ చేస్తే వచ్చేదే ఎర్నింగ్ పర్ షేర్ ఫ్రెండ్స్. సో అంటే నీకు టోటల్ వచ్చిన ప్రాఫిట్స్ ఒక్కొక్క షేర్కి ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పేది ఎర్నింగ్స్ పర్ షేర్. నేను కొంచెం పెద్ద నెంబర్తో ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, ఇంకా సింపుల్గా చెప్తాను. సో ఏం లేదు, 2000 rupees టోటల్ కంపెనీ ఎర్న్ చేసింది అనుకుంటే నెంబర్ ఆఫ్ షేర్స్ 20 షేర్స్ ఉంటే కంపెనీకి టోటల్గా ఓవరాల్గా ఒక్కొక్క షేర్కి ఆ ప్రాఫిట్ అనేది ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే 100 rupees ఫ్రెండ్స్. సో అంతకంటే కాంప్లికేషన్ ఏమీ లేదు ఇక్కడ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి పిఈ రేషియో. సో పిఈ రేషియో ఈజ్ నథింగ్ బట్ షేర్ ప్రైస్ డివైడెడ్ బై ద ఎర్నింగ్స్ పర్ షేర్. ముందు మనం చూసాం కదా ఎర్నింగ్స్ పర్ షేర్. సో ఇదేంటంటే ఒక్కొక్క రూపాయి ఎర్న్ చేయడానికి మనం ఎంత పెట్టి ఆ షేర్ని కొనాలి అని చెప్పే పారామీటరు.
సపోజ్ ఇందాక మనం చూసాం కదా, ఎర్నింగ్ పర్ షేరు ఒక్కొక్క షేర్కి 100 రూపీస్ ఉంది. షేర్ ప్రైస్ కనుక 2000 ఉంటే ఆ షేర్ యొక్క పిఈ రేషియో 20 ఫ్రెండ్స్. సో నేను నెక్స్ట్ చెప్పే స్టోరీలో మీకు క్లియర్గా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి పారామీటర్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో వరి అవ్వాల్సిన అవసరమే లేదు, చివరి వరకు వీడియోలో ఉంటే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పీబీ రేషియో. సో పీబీ రేషియో ఇస్ నథింగ్ బట్ ప్రైస్ టు బుక్ వాల్యూ. సో ఈ ప్రతి షేర్కి కూడా ఏంటంటే బుక్ వాల్యూ అని చెప్పేసి ఉంటుంది. సో బుక్ వాల్యూ అంటే ఏంటంటే, సో కంపెనీకి మార్కెట్ వాల్యూ వేరుగా ఉంటుంది, బుక్ వాల్యూ వేరుగా ఉంటుంది. బుక్ వాల్యూ అంటే ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ రోజు కంపెనీ కనుక క్లోజ్ చేశారు అనుకుంటే మనం ఏం చేస్తారు, కంపెనీకి ఉన్న ఆస్తుల్లో కొన్ని అమ్మేసి వాళ్ళు కట్టాల్సిన, అంటే ప్రతి కంపెనీకి ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. సో నార్మల్గానే బిజినెస్లో పార్ట్ అది. సో ఉన్న ఆస్తుల్లో కొంత తీసి అప్పులు క్లియర్ చేయగా మిగిలిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి బుక్ వాల్యూ. సో ఆ బుక్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేది బుక్ వాల్యూ పర్ షేర్. సో మనం ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ని బుక్ వాల్యూ పర్ షేర్తో డివైడ్ చేస్తే వచ్చేది పీబీ రేషియో. సో నెక్స్ట్ మనం క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు మన స్టోరీలోకి జంప్ అవుదాం ఫ్రెండ్స్. సో స్టోరీ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఏ అండ్ బి ఇద్దరూ కలిసి ఏ అండ్ బి ఇద్దరూ కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో వీళ్ళ దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది. సో ఈ బిజినెస్ ఐడియాతో బాగా క్లిక్ అవుతుంది అని వాళ్ళకి అనిపించింది. సో ఇనీషియల్గా వాళ్ళిద్దరూ కలిసి కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీ స్టార్ట్ చేయడానికి వాళ్ళ ప్రొడక్ట్ తయారు చేయడానికి, ఆఫీస్ కొనడానికి మొత్తం వాళ్ళకి అవసరమైన ఖర్చు 10 lakhs ఫ్రెండ్స్. సో 10 lakhs ఖర్చు అయితే ఏ 5 lakhs అండ్ బి 5 lakhs ఇద్దరూ కలిసి 10 lakhs తెచ్చారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు సో 50% 50 లెక్కన ఇద్దరు కలిసి 10 lakhs తీసుకొచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు కంపెనీలో షేర్స్ని డివైడ్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏం చేశారంటే, మొత్తము ఒక్కొక్క షేర్కి ఫేస్ వాల్యూ 10 రూపీస్ అనేసి అనుకుంటే 10 lakh రూపీస్కి వాళ్ళకి వచ్చే షేర్స్ టోటల్ 1 lakh షేర్స్ వస్తాయి. వాళ్ళు 50-50 ఇద్దరు ఈక్వల్గా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మిస్టర్ ఏకి 5 lakh షేర్స్ వచ్చాయి, మిస్టర్ బికి కూడా 5 lakh షేర్స్ వచ్చాయి. సో ఒక్కొక్క షేర్ ఫేస్ వాల్యూ 10 రూపీస్. సో ఈ 10 రూపీస్ అనేది ఫిక్స్డ్, అది మారదు, గుర్తుపెట్టుకోండి. సో టోటల్ కంపెనీ వాల్యూ ప్రజెంట్ 10 lakhs ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటివరకు క్లియర్గా ఉంది కదా. సో ఇద్దరు కలిసి కంపెనీ స్టార్ట్ చేశారు 10 lakhs తోటి. తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఇయర్ ఆపరేషన్ కంపెనీ బాగా నడిచింది. ఫస్ట్ ఇయర్ కంపెనీకి 5 lakhs ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ 5 lakhsని కూడా తిరిగి వాళ్ళు ఏం చేశారంటే కంపెనీలోనే ఇన్వెస్ట్ చేశారు. కొత్త ఎక్విప్మెంట్ కొని ఇంకా ప్రొడక్షన్ పెంచడం కోసం ఆ 5 lakhsని కూడా తిరిగి కంపెనీలోకే పంపించారు. సెకండ్ ఇయర్ ఇంకా ప్రాఫిట్స్ ఇంకా పెరిగి 10 lakh ప్రాఫిట్స్ వచ్చింది. థర్డ్ ఇయర్ ప్రాఫిట్స్ ఇంకా పెరిగి 15 lakhs వచ్చింది. టోటల్గా ఈ 3 yearsలో వచ్చిన 30 lakhsని కూడా వాళ్ళు తిరిగి కంపెనీలోనే ఇన్వెస్ట్ చేశారు. సో అంటే ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసిన 10 lakhs ప్లస్ తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ని కూడా తిరిగి కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి టోటల్గా ఇప్పటి వరకు 40 lakhsని కంపెనీలో ఎక్విప్మెంట్ కొనడానికి ఆఫీస్ కోసం వాడారు. సో ఇప్పటి వరకు కంపెనీకి ఉన్న ఆస్తులు 40 lakhs. ఈ 40 lakhsలో 10 lakhs ఇనిషియల్గా ఇద్దరు కలిసి తెచ్చారు. తర్వాత 30 lakhsని ప్రాఫిట్స్లో నుంచి తీసి అక్కడ పెట్టడం వల్ల మొత్తం 40 lakhs అయింది. ఈ 40 lakhs కూడా ప్రజెంట్ బుక్ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, సో థర్డ్ ఇయర్ అవగానే వీళ్ళకి ఏమనిపించిందంటే బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది, సూపర్ డీల్స్ వస్తున్నాయి, ఆర్డర్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి, మన ప్రజెంట్ ఉన్న ప్రొడక్షన్ కెపాసిటీ సరిపోవట్లేదు, సో మనం ఇంకా ఇంతకంటే పెద్ద ప్లాంట్ కడదాము సో అనేసి అనుకున్నారు ఫ్రెండ్స్. సో ఈ కొత్త ప్లాంట్ కట్టడానికి వాళ్ళకి 50 lakhs అవసరమైంది. సో అందుకనేసి వాళ్ళు ఏం చేశారంటే ఐపీఓకి వెళ్దాము అనేసి డిసైడ్ అయ్యారు. ఈ 50 lakhs బయట మార్కెట్ నుంచి తీసుకుందాం అనేసి డిసైడ్ అయ్యారు. సో మార్కెట్లోకి ఐపీఓ అంటే ఫస్ట్ టైం ఎప్పుడైనా కానీ కంపెనీ బయట పబ్లిక్ నుంచి మనీ రైజ్ చేస్తుందో దాన్ని ఐపీఓ అంటారు. ఐపీఓ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఈ ఐపీఓకి వెళ్ళే ముందు వాళ్ళు ఏం చేశారంటే కంపెనీ ప్రజెంట్ వాల్యూ ఎంత అనేసి క్యాలిక్యులేట్ చేశారు. యాక్చువల్గా బుక్ వాల్యూ అయితే 40 lakhs ఉంది.
కానీ టోటల్ కంపెనీ మార్కెట్ వాల్యూ అయితే 1 crore వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు అలా బుక్ వాల్యూ 40 lakhs ఉన్నా కానీ మార్కెట్ వాల్యూ 1 crore వచ్చింది అంటే, ఈ మార్కెట్లో మనం ఎప్పుడైనా కానీ కంపెనీస్ని వాల్యుయేషన్ చేసేటప్పుడు ఆ కంపెనీకి ఉన్న ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ని కూడా కన్సిడర్ చేసుకుని వాల్యుయేషన్ చేస్తాము. సో కంపెనీ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 1 crore ఉంది, బుక్ వాల్యూ వచ్చేసరికి 40 lakhs ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. సో ఆ 1 crore వాల్యుయేషన్లో సో వాళ్ళిద్దరూ మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి 50 lakhs ఒక్కొక్కరు 50 lakhs పెట్టారు కాబట్టి ఒక్కొక్కరు 5 lakhs పెట్టారు. 50-50 షేర్ ఉంది కంపెనీలో. ఇప్పటివరకు బయట వాళ్ళు ఎవరు రాలేదు. సో 1 crore వర్త్లో 50 lakhs మిస్టర్ ఏకి చెందుతుంది, 50 lakhs మిస్టర్ బికి. ఇక్కడ క్లియర్గా ఉంది కదా. సో ఇప్పుడు వీళ్ళు ఐపీఓకి వెళ్ళారు ఫ్రెండ్స్. ఐపీఓలో వీళ్ళు ఫ్రెష్గా ఒక చిన్న విషయం డిస్కస్ చేయడం మర్చిపోయాము. సో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రం మారలేదు, కంపెనీ వాల్యూ మాత్రం 1 crore అయింది, కానీ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రం ఇంకా 1 lakh షేర్సే ఉన్నాయి. సో పర్ షేర్ అనేది మార్కెట్ వాల్యూ అనేది 100 రూపీస్కి వచ్చింది. సో ఇనిషియల్గా ఫేస్ వాల్యూ 10 rupees, సో అది అలానే ఉంది, కానీ పర్ షేర్ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 100 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఐపీఓకి వచ్చినప్పుడు ఒక్కొక్క షేర్ని 100 రూపీస్ లెక్కన 50,000 షేర్స్ అమ్మారు ఫ్రెండ్స్. 50,000 షేర్స్ 100 రూపీస్ లెక్కన అమ్మగానే వాళ్ళకి 50 lakhs వచ్చేసాయి. సో ఈ కంపెనీ అందరికీ, బయట పబ్లిక్ అందరికీ బాగా నచ్చింది. సో అందరూ బాగా పోటీపడి ఇన్వెస్ట్ చేశారు. ఒక్కొక్క షేర్ని వీళ్ళు 100 లెక్కన అమ్మగానే 50,000 షేర్స్ అమ్ముడుపోయాయి, 50 lakhs కంపెనీకి వచ్చేసాయి. సో ప్రజెంట్ కంపెనీ ఉన్న వాల్యూ ఆల్రెడీ ఐపీఓకి ముందు వాళ్ళు చేసిన వాల్యుయేషన్ 1 crore ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకో 50 lakhs కంపెనీలోకి ఇన్ఫ్లో రావడం వల్ల కంపెనీ యొక్క టోటల్ వాల్యూ 1.5 crore అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ బుక్ వాల్యూ విషయానికి వస్తే ముందున్న 40 lakhs ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన 50 lakhs, ఈ 50 lakhsతో కూడా వీళ్ళు కొత్త మిషనరీ కొన్నారు. సో దాంతో బుక్ వాల్యూ వచ్చేసరికి మొత్తము ముందున్న 40 + 50 కొత్తగా వచ్చిన 50 lakhs టోటల్ 90 lakhs అయింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా క్లియర్గా ఉంది కదా. సో ఫేస్ వాల్యూ అయితే ఇనిషియల్ నుంచి అది 10 అలానే ఉంటుంది ఫిక్స్డ్. మార్కెట్ ప్రైజు 10 lakhs ఇనిషియల్గా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1 crore అవడం వల్ల మార్కెట్ ప్రైస్ 100కి వెళ్ళింది, బుక్ వాల్యూ 90కి వెళ్ళింది ఫ్రెండ్స్. మార్కెట్ క్యాప్ 1 crore + 50 lakhs కొత్త ఇన్ఫ్లో రావడం వల్ల 1.5 crore అయింది ఫ్రెండ్స్. కానీ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి ఇనిషియల్గా ఐపీఓకి వెళ్ళక ముందు మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి వీళ్ళిద్దరు మాత్రమే కంపెనీలో షేర్ హోల్డర్స్. కానీ ఇప్పుడు పబ్లిక్ కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 50,000. సో టోటల్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ 1.5 lakh అయింది. ఇక్కడ చూస్తున్నాం కదా 1.5 lakh అయింది టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. కానీ మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి నెంబర్ ఆఫ్ షేర్స్ అలానే 50,000 దగ్గరే ఉన్నాయి. సో వాళ్ళ పర్సంటేజ్ హోల్డింగ్ 50% ఈచ్ నుంచి 33% ఈచ్కి మారింది ఫ్రెండ్స్. సో కంబైన్డ్గా వాళ్ళిద్దరిని ప్రమోటర్స్ అంటారు, వాళ్ళిద్దరు కంబైన్డ్ హోల్డింగ్ 66.66%. సో ఇప్పుడు మార్కెట్ క్యాప్ చూసేటప్పుడేమో మనం టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 1.5 lakh మల్టిప్లైడ్ బై 100 ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 1.5 crore. కానీ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ చూసేటప్పుడు మాత్రం మనం ప్రమోటర్ షేర్స్ని ఎక్స్క్లూడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఓన్లీ మనం పబ్లిక్ షేర్స్ని కన్సిడర్ చేయాలి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్కి. సో పబ్లిక్ యొక్క షేర్స్ 50,000 ఉన్నాయి, పర్ షేర్ 100 రూపీస్ ఉంది కాబట్టి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ 50 lakhs ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్కి ఉన్న డిఫరెన్స్. ప్రజెంట్ ఈ కంపెనీకి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అనేది మార్కెట్ క్యాప్లో 1/3 ఉంది, ఎందుకంటే బయట పబ్లిక్ హోల్డింగ్ 1/3 ఉంది కాబట్టి. గాట్ ఇట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్లైడ్కి వస్తే, సో ఇయర్ 3లో సక్సెస్ఫుల్గా ఐపీఓ రైజ్ చేశారు, కొత్తగా 50 lakhs తోటి కొత్త ఎక్విప్మెంట్ కొన్నారు, టోటల్ బుక్ వాల్యూ 90 lakhs అయింది కదా. సో ఇయర్ 4లో ఇంకో 30 lakhs ప్రాఫిట్స్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ 30 lakhs ప్రాఫిట్స్ తోటి వాటిని కూడా తిరిగి మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి వాడారు. సో టోటల్ బుక్ వాల్యూ 90 + 30 1.2 crores రీచ్ అయింది ఫ్రెండ్స్ టోటల్ బుక్ వాల్యూ. సో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి కంపెనీలో. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఫ్రెండ్స్. బుక్ వాల్యూ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను చిన్న మిస్టేక్ చేశాను. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అక్కడ యాక్చువల్గా 1.5 lakh ఉన్నాయి, నేను 1 lakh కన్సిడర్ చేసుకొని బుక్ వాల్యూ పర్ షేర్ 120 క్యాలిక్యులేట్ చేశాను. కానీ 1.5 lakh షేర్స్ ఉన్నాయి కాబట్టి బుక్ వాల్యూ పర్ షేరు 80 రూపీసే వస్తుంది. సో అక్కడ చిన్న మిస్టేక్ చేశాను. సో బుక్ అది అయిపోయింది. సో ఇయర్ 5కి వచ్చేసరికి సో ఆల్రెడీ 1.2 crore బుక్ వాల్యూ మెషినరీ మొత్తం కంపెనీ బాగా ఎక్స్పాండ్ అయింది. సో ఇయర్ 5 ప్రాఫిట్స్ వచ్చేసరికి 45 lakhs
ప్రాఫిట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. సో 45 lakhs ప్రాఫిట్స్ వచ్చాయి కదా. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 1.5 lakh ఉన్నాయి. సో ఈ 45 lakhsని 1.5 lakh షేర్స్ డివైడ్ చేస్తే పర్ షేర్ ఎర్నింగ్స్ పర్ షేర్ 30 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ టైంలో బై దిస్ టైం అంటే ఐపీఓ టైంలో అంటే థర్డ్ ఇయర్ ఎండింగ్లో పర్ షేర్ 100 రూపీస్ ఉంది. కానీ ఈ 2 yearsలో స్టాక్ అనేది బయట మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంది కదా. సో అది 100 నుంచి 480కి పెరిగింది అనేసి అనుకుందాం. సో ప్రజెంట్ మార్కెట్లో ఆ షేర్ ప్రైస్ 480 ఉంది. మీరు గమనించారా, ఫేస్ వాల్యూ 10 అలానే ఉంది, మార్కెట్ ప్రైస్ 480 అయింది. సో ఫేస్ వాల్యూ ఇనిషియల్గా ప్రమోటర్స్ ఎంత అయితే పెట్టారో పర్ షేర్ ఆ అమౌంట్ ఫ్రెండ్స్. సో లిటరల్లీ చూడాలంటే ప్రమోటర్స్ వెల్త్ 10 రూపీస్ నుంచి 480కి వెళ్ళింది, అంటే లిటరల్లీ 48 times పెరిగింది. సో ఇనిషియల్ స్టేజెస్ కంపెనీలో గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ మనం పిఈ రేషియోకి వస్తే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 480 ఉంది, దాన్ని డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ చేస్తే మనకి పిఈ రేషియో 16 వచ్చింది. నెక్స్ట్ పీబీ రేషియోకి వస్తే మార్కెట్ వాల్యూ పర్ షేర్ 480 ఉంది, కానీ బుక్ వాల్యూ మాత్రము ఇందాక మనం మిస్కాల్కులేట్ చేసాము. అక్కడ నేను చెప్పాను కదా బుక్ వాల్యూ పర్ షేర్ 80 ఉంది. సో ఆ 80తో డివైడ్ చేస్తే బుక్ వాల్యూ పర్ షేర్ 6 times ఉంది ఫ్రెండ్స్. అంటే ఒక బుక్ వాల్యూ కంటే కూడా ప్రైస్ 6 times ఎక్కువ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ 5th year 45 lakhs ప్రాఫిట్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు దాంట్లో నుంచి కొంత డివిడెండ్స్ షేర్ హోల్డర్స్కి ఇద్దామనేసి మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుంది ఫ్రెండ్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే 50% డివిడెండ్ ఇద్దామనేసి డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ 50% నేను చెప్పాను కదా ఇందాక, డివిడెండ్ 50% అన్నప్పుడు ఎప్పుడు కూడా దాన్ని ఫేస్ వాల్యూతో రీడ్ చేయాలి మనం ఎప్పుడు కూడా. సో ఇది 50% అన్నప్పుడు ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది కదా, అందులో 50% అంటే 5 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ వస్తుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదా. సో డివిడెండ్ 5 రూపీస్ పర్ షేర్. సో డివిడెండ్ ఈల్డ్ చూసేటప్పుడు ప్రజెంట్ పర్ షేర్ మార్కెట్ ప్రైస్ 480 ఉంది, కానీ డివిడెండ్ మాత్రం 5 రూపీస్ ఉంది. దాన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి చూసినప్పుడు 1.04% డివిడెండ్ ఈల్డ్ ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఫేస్ వాల్యూ అంటే ఏంటి, డివిడెండ్ అంటే ఏంటి, డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ తోటి డివిడెండ్ పర్సంటేజ్ని ఎలా రీడ్ చేయాలి, పిఈ రేషియో ఏంటి, పీబీ రేషియో ఏంటి, అదేవిధంగా ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఏంటి, మార్కెట్ క్యాప్ ఏంటి, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఏంటి, ఇవన్నీ మీకు బాగా అర్థమయ్యాయి అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఇంకేమన్నా పారామీటర్స్ నేను మిస్ అయ్యాను అనుకుంటే ఆ పారామీటర్స్ని కామెంట్స్లో పెట్టండి, నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో వాటిని కవర్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి నేను కొంచెం మీకు ఎక్కువ కంటెంట్ ఇవ్వడం కోసం ట్రై చేశాను. సో దీంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ మీరు ఫర్గివ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకో విషయం, నేను ఇందాక చెప్పాను కదా మా యూట్యూబ్ ఛానల్కి ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను 2 names అనుకున్నాను. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, సెకండ్ నేమ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. తప్పకుండా మీరు ఏ ఛానల్ నేమ్ అయితే బాగుంటుందో సజెస్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోకి మీరు నాకు పెద్ద ఎక్కువ ఆశ లేదు, జస్ట్ 30 likes ఇస్తే ఐ బి వెరీ హ్యాపీ అండ్ ఐ విల్ గెట్ మోటివేటెడ్ అలాట్. అండ్ సో ఒక 30 likes కనుక వస్తే నేను ఫర్దర్గా అట్లీస్ట్ డైలీ ఒక వీడియో అయినా చేయడానికి నాకు అది మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ లైక్, comment the channel name which you suggest to me, and subscribe to my channel. Thank you friends.